ఎంతకాలం జీవించాము అన్నది కాదు, ఎలా జీవించాము అన్నది ప్రాముఖ్యం. మనము జీవించిన తర్వాత మన గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు అనేది ప్రాముఖ్యం. ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక వ్యక్తి జీవితం చాలా చిన్నదే, కానీ అద్భుతమైనటువంటి ప్రభావం తన ప్రపంచం మీద చూపించగలిగాడు. అతను ఒక ధనిక కుటుంబంలో పుట్టాడు, చాలా ప్రార్థనా పూరితమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. కెనెక్టికట్ అనేటువంటి ప్రాంతానికి ఆయన లెజిస్లేటర్గా ఉంటున్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయన యొక్క కుమారుడే డేవిడ్ బ్రెయినార్డ్. కాబట్టి చాలా నిష్ఠ కలిగినటువంటి కుటుంబం, డబ్బు ఉన్నటువంటి కుటుంబం, హోదా ఉన్నటువంటి కుటుంబం. కానీ విచిత్రం ఏంటంటే 9 సంవత్సరాలు అప్పుడే తండ్రి చనిపోయాడు. 14 ఏళ్ళప్పుడు తల్లి కూడా చనిపోయింది. 14 ఏళ్లకే డేవిడ్ బ్రెయినార్డ్ ఒక అనాథ అయ్యాడు. సొంత అక్క తన్ని పెంచి పోషించడం మొదలుపెట్టింది. బోస్టన్లో తాను ఉంటూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో గ్రేట్ అవేకనింగ్ అంటే ఒక ఉజ్జీవం అప్పుడే వచ్చింది. జోనథన్ ఎడ్వర్డ్స్, జార్జ్ విట్ఫీల్డ్ ఇలాంటి వాళ్ళు గొప్ప పరిచర్య చేయటం మొదలుపెట్టారు. దేవుని వాక్యాన్ని విస్తృతంగా బోధించడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క బోధలకు కారణంగా సంఘాలలో ఉజ్జీవం రేకెత్తడం మొదలుపెట్టింది. సంఘాల్లో 2 రకాలైనటువంటి మనుషులు రావడం మొదలుపెట్టారు. సామాన్యమైనటువంటి క్రైస్తవులు, విశ్వాసులైనటువంటి క్రైస్తవులని. అలాంటి దినాలలో ఈ డేవిడ్ బ్రెయినార్డ్ సువార్తను వినటం జరిగింది. జూలై 12వ తారీఖు 1739 సంవత్సరం, 21 సంవత్సరాల డేవిడ్ బ్రెయినార్డ్ ఆయన ఆ రోజు రాత్రి అవుతున్నప్పుడు, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తాను వినినటువంటి వాక్యం తన హృదయంలో పనిచేయటం బట్టి తన జీవితంలో వచ్చినటువంటి మార్పుని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దట్ ఈవినింగ్ అన్ అన్స్పీకబుల్ గ్లోరీ అప్రహెండెడ్ మై సోల్. ఆ సాయంత్రం నా యొక్క ప్రాణాన్ని చెప్పనాశక్యమైనటువంటి మహిమ ఆవరించింది, నన్ను పట్టుకుంది అంటున్నాడు. ఆ రోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు డేవిడ్ బ్రెయినార్డ్. 2 నెలల తర్వాత ఆయన పరిచర్య చేయాలనేటువంటి భావనతో ఏల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. డేవిడ్ బ్రెయినార్డ్ యవ్వన దశలో ఉన్నప్పుడే ప్రభువుని తీసుకున్నటువంటి తొలి దినాల్లోనే చాలా నిష్ఠగా ఉండేవాడు. తాను చదివిన దాన్ని, తాను గ్రహించిన దాన్ని, తాను నమ్మిన దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు. ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఊరుకునేవాడు కాదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా నిలదీసి అడగటం ఆయనకున్నటువంటి అలవాటు. అదే ఆయనకు ఒక పెద్ద సమస్య కూర్చుంది. తాను చదువుకునేటువంటి ఆ యొక్క ఏల్ యూనివర్సిటీలో కొంతమంది బోధకులు, కొంతమంది టీచర్స్ ఒక విధంగా అంత ఆత్మీయత లేనటువంటి వాళ్ళు. అది ఒక స్కూల్ లాగా నడుస్తూ ఉండేది. కాబట్టి అలాంటి ఒక లెక్చరర్ని ఆయన నిలదీశాడు. ఆయన ఎలా బోధిస్తాడు, ఆయనకి ఆత్మీయత లేదు అన్నట్లు మాట్లాడినప్పుడు ఆ యొక్క స్కూల్ అథారిటీస్, యూనివర్సిటీ అథారిటీస్ డేవిడ్ బ్రెయినార్డ్ని ఇంటికి పంపించేశారు. తర్వాత చాలామంది డేవిడ్ బ్రెయినార్డ్ని తిరిగి పంపించడానికి ప్రయత్నం చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే చర్చి వాళ్ళు ఆయన్ని పరిచర్య కోసం ఆర్డైన్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్కి మ్యాసచ్యూసెట్స్కి మధ్యలో ఉన్నటువంటి హూజాటానిక్ అనేటువంటి నది పక్కన భారతీయ ఇండియన్ ట్రైబ్స్ ఉండేటువంటి వాళ్ళు, ఇండియన్ ట్రైబ్స్ వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అంటూ ఉంటారు. వాళ్ళ మధ్యకి పరిచర్య చేయడానికి ఆయన కువాన్ ఏ మీక్ అనేటువంటి ఒక ఊరికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ భాష ఈయనకి రాదు కాబట్టి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని వాక్య పరిచర్య చేశాడు. 1 సంవత్సరం అక్కడ ఉన్నాడు. కొన్ని కీర్తనల్ని వాళ్ళ భాషలో తర్జుమా చేశాడు కూడా. అయితే ఈ దినాలలో ఆయనకి టీబీ సోకటం జరిగింది. పరిచర్యకి పెద్ద ఫలం లేదు, అందుకని అక్కడ ఉండటం బాగోదని పెన్సిల్వేనియాలో ఆయన డెలవేర్కి వెళ్ళాడు. అక్కడ ఒక సంఘంలో పాస్టర్గా ఉంటూ ఉన్నాడు. అక్కడ కూడా పెద్ద ఆయనకి ఫలం కనబడినట్లు అనిపించలేదు. ఆ దినాలలో ఆయనకి ఇష్టం అనిపించక ఆయన చివరికి జూన్ 19వ తారీఖు 1749 సంవత్సరం క్రాస్ వీక్ సన్ అనేటువంటి ఒక ఊరికి న్యూజెర్సీ దగ్గర ట్రెంటన్ అనేటువంటి ప్రాంతానికి అక్కడికి రావటం జరిగింది. అక్కడ కూడా ఇండియన్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యన పరిచర్య చేసినప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. 130 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఆయన ఆ 130 మందిని తీసుకొని
క్రాన్బెరీ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం ఒక స్కూలు, ఒక ఆసుపత్రి, ఈ విధంగా ఒక చర్చి నిర్మించి వాళ్ళ మధ్యన పరిచయం చేస్తూ ఉండేవాడు. ఎక్కువ సార్లు ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళేవాడు. చాలా దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉంటూ ఉండేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రభువులో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆ దినాలలో ఆయనకి టీబీ ఎక్కువైనప్పుడు తన డైరీలో రాసుకున్నాడు. ఆయన గుర్రం మీద పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన కొన్నిసార్లు దగ్గుతున్నప్పుడు నోట్లోంచి రక్తం కక్కేవాడంట. అయినప్పుడు కూడా ఆయన ఏమాత్రం వెనుదిరగలేదు. అలాంటి దినాలలో ఒకసారి జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రేనార్డ్ యొక్క ఆరోగ్య విషయం తాను గుర్తించి తనని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన మ్యాసచ్యూసెట్స్లో నార్త్ హ్యాంప్టన్ అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లోనే 19 వారాలు ఉండిపోయాడు. ఆయన పడక మీదే ఉండేవాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క కూతురు జెరూషా డేవిడ్ బ్రేనార్డ్ని చూసుకుంటూ ఉండేది. 19 వారాల తర్వాత డేవిడ్ బ్రేనార్డ్ చచ్చిపోయాడు. డేవిడ్ బ్రేనార్డ్కి వచ్చినటువంటి టీబీ జోనథన్ ఎడ్వర్డ్స్ కూతురు జెరూషాకు కూడా వచ్చింది. జెరూషా కూడా అదే జబ్బుతో 4 నెలల్లో చచ్చిపోయింది. ఏ తండ్రికైనా కోపం రావాలి, కానీ జోనథన్ ఎడ్వర్డ్స్కి కోపం రాలేదు. డేవిడ్ బ్రేనార్డ్ ఎలాంటి జీవితం జీవించాడో తెలుసు, ఎలాంటి ఆత్మీయత కలిగిన వాడో తెలుసు, ఎలాంటి ఉజ్జీవాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడో తెలుసు. అయితే డేవిడ్ బ్రేనార్డ్ చనిపోకముందు తాను రాసినటువంటి డైరీలన్నీ కూడా దగ్గరికి తెచ్చిపెట్టుకొని జోనథన్ ఎడ్వర్డ్స్ వాటిని చదివి వాటినన్నిటినీ సంక్షిప్తంగా 1749లో ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రేనార్డ్ అని ఒక బయోగ్రఫీని ముద్రించాడు. అది ఎంత ప్రభావితం అయిపోయిందంటే ఆ పుస్తకాన్ని చదివినటువంటి మహానుభావులు, ఆ పుస్తకాన్ని చదివినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. కొంతమంది గురించి మీతో చెప్తాను. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ యొక్క ఉజ్జీవానికి కారణం. ఆయన ఈ విధంగా అంటున్నాడు, లెట్ ఎవ్రీ ప్రీచర్ రీడ్ కేర్ఫుల్లీ ద లైఫ్ ఆఫ్ బ్రైనార్డ్. లైఫ్ ఆఫ్ బ్రైనార్డ్ అనేటువంటి పుస్తకాన్ని ప్రతి బోధకుడు కూడా చదవాలి అని జాన్ వెస్లీ అన్నాడు. ఇండియాలో గొప్ప పరిచర్య చేసి 2 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేశాడు. ఉర్దూ భాషలోకి, హిందుస్థానీ భాషలోకి, ఆ తర్వాత అరబ్బీ భాషలోకి తర్జుమా చేయడానికి వెళ్ళాడు హెన్రీ మార్టిన్ తాను భారతదేశానికి రావడానికి ఒకే ఒక కారణం, ఐ వాంట్ టు ఇమిటేట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రేనార్డ్ యొక్క జీవితాన్ని నేను అనుకరిస్తా అని అన్నాడు. డేవిడ్ బ్రేనార్డ్ 29 ఏళ్ళకి చచ్చిపోతే హెన్రీ మార్టిన్ 33 ఏళ్ళ ఆ వయసులో చనిపోయాడు. కానీ తక్కువ వయసులోనే అద్భుతమైనటువంటి పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. విలియం కేరీ భారతదేశంలో క్రైస్తవం ఈ స్థాయిలో ఉండటానికి కారణము ఆయనే అని చెప్పాలి. ఆయన ఏమంటాడు తెలుసా, లైఫ్ ఆఫ్ బ్రేనార్డ్ ఈజ్ ఎ సీక్రెట్ టెక్స్ట్ అని అంటాడు. బ్రేనార్డ్ యొక్క ఆ యొక్క జీవితము ఒక పవిత్రమైనటువంటి టెక్స్ట్ అని చెప్తున్నాడు. రాబర్ట్ మారిసన్, రాబర్ట్ మెక్చైనీ, జాన్ మిల్స్, ఫ్రెడరిక్ స్వార్డ్స్, డేవిడ్ లివింగ్స్టన్, ఆండ్రూ మొర్రే, జిమ్ ఎలియట్ ఇలాంటి మహానుభావులంతా కూడా మిషనరీలు అవ్వటానికి, బోధకులు అవ్వడానికి డేవిడ్ బ్రేనార్డ్ యొక్క జీవితం కారణం అని చెప్తూ ఉంటాడు. డేవిడ్ బ్రేనార్డ్ తన డైరీలో రాసుకున్నటువంటి కొన్ని మాటలు చూస్తూ ఉన్నట్లయితే ఎలాంటి జీవితం జీవించాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ విధంగా రాస్తున్నాడు, తనకి బాగా దగ్గు వచ్చింది, తనకి రక్తం కక్కుతుంటే బయటకు వస్తుంది. ఆ దినం రాసుకున్నటువంటి మాట ఇది, నథింగ్ గ్రీవ్స్ మీ సో మచ్ యాజ్ దట్ ఐ కెనాట్ లివ్ కాన్స్టెంట్లీ టు గాడ్స్ గ్లోరీ. నా జీవితానికి ఏది కూడా బాధ కలిగించదు, ఒకటే ఒక విషయం, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా లేదా అనేది. ఐ కేర్ నాట్ వేర్ ఆర్ హౌ ఐ లివ్డ్ ఆర్ వాట్ హార్డ్షిప్స్ ఐ వెంట్ త్రూ సో ఐ కుడ్ గెయిన్ సోల్స్ టు క్రైస్ట్. దేవుని కోసం ఆత్మలు గెలవడానికి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలాంటి కష్టాలు పడ్డాను, ఎప్పుడు వెళ్ళాను అనేది నాకు సంబంధమే లేదు. ఐ లాంగ్ టు బి ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కంటిన్యూయర్లీ గ్లోయింగ్ ఇన్ ద డివైన్ సర్వీస్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్రైస్ట్ కింగ్డమ్ టు మై లాస్ట్ అండ్ డయింగ్ బ్రెత్. చచ్చిపోయే క్షణాల వరకు కూడా నా జీవితం ఒక ఉజ్జీవంలాగా ఉండాలి, దేవుని యొక్క సంఘాన్ని నిర్మించేదిగా ఉండాలనేది నా యొక్క తపన అని చెప్తున్నాడు. దీంతో అర్థమవుతుంది డేవిడ్ బ్రేనార్డ్ ఎలా జీవించాడని. జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రేనార్డ్ తన యొక్క జీవితాన్ని అంతటినీ పరిశోధించి ఆయన ఉన్నాడంటే 3 వచనాలు డేవిడ్ బ్రేనార్డ్కు చాలా ఇష్టమైనవని. మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక
సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం ఉంటే చెప్పేది కాదు సువార్త, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేసేది సువార్త. సమయాన్ని ఏ విధంగానో ఏదో విధంగా రిడీమ్ చేసేది, దొంగిలించి చెప్పేది సువార్త. సో టు రిడీమ్ టైం, సమయాన్ని ఏ విధంగానే తెచ్చుకోవాలి. ఇది మొదటిది. రెండోది, 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండడి. ఎప్పుడు ఆసక్తికరంగా పనిచేయండి. హార్డ్ వర్క్, ఫైన్ టైం, హార్డ్ వర్క్. ఈ రెండు చేసిన తర్వాత మూడోది, గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయుటి అందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసేమేమి, తగిన కాలమందు పంట కోతము. ఆయన తన టైంలో పంట ఇస్తాడు, దాని గురించి నువ్వేం తాపత్రయపడద్దు, అది ఆయన చూసుకుంటాడు. నీ పని నువ్వు చేయి. ఇది డేవిడ్ బ్రేనార్డ్ చెప్పినటువంటి మాట. డేవిడ్ బ్రేనార్డ్ తాను విశ్వాసిగా జీవించింది 8 సంవత్సరాలే, పరిచర్యలో ఉన్నది 4 ఏళ్లే. ఆయన చచ్చిపోయే దగ్గర 300 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా ఆయన జీవితం అనేక మందికి ప్రభావితంగా ఉంటుంది. మీ వయసు ఎంతో నాకు తెలియదు, మీరు ఎంత కాలమైందో యేసుప్రభుని ఎరిగి నాకు తెలియదు, మీరు ఎంతకాలం నుంచి పరిచయం చేస్తున్నారని నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే, ఇప్పుడు మీ జీవితాన్ని ఒక బయోగ్రఫీగా రాస్తే, మీ బయోగ్రఫీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందా? మీ బయోగ్రఫీ ఎవరినైనా ఉత్తేజపరచగలుగుతుందా? మీ బయోగ్రఫీ ఎవరికైనా ఎగ్జాంపుల్గా ఉండగలుగుతుందా? ఆర్ యూ లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? అలాంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా? ఒకవేళ లేదు అనుకుంటే, ఇప్పుడైనా డేవిడ్ బ్రేనార్డ్ యొక్క జీవితాన్ని బట్టి ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారా? ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు, జీవించినంతకాలం దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుణ్ణి ప్రతిబింబించాలి, ఆత్మల రక్షణ కోసం జీవించాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఒక జ్వాలగా నేను ఉండాలి. కెన్ దట్ బి యువర్ కమిట్మెంట్? అలాంటి నిశ్చయత మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా?